తెలంగాణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్య సేవల కోసం దూర ప్రాంతాలకు వెళ్లకుండా ఇప్పుడు మన పొదిలి పట్టణంలోని మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నారు. మన ఉడుమల హాస్పిటల్స్ పొదిలి మరియు దర్శి బ్రాంచెస్ నందు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా గత 3 రోజులుగా ఇంధన సెగ రాజుకుంటుంది. పెట్రోల్ డీజిల్ కోసం సామాన్యులు అల్లాడిపోతున్నారు. ఈ వేడి పొదిలి పట్టణానికి కూడా తాకింది. పట్టణంలో దాదాపు అన్ని పెట్రోల్ బంకు వద్ద క్యూ కడుతున్నారు. ఎప్పుడు స్టాక్ వస్తుందో ఎప్పుడు అయిపోతుందో తెలియని సందిగ్ధంలో జనం గంటల తరబడి నిరీక్షిస్తున్నారు. పరిస్థితి ఎంత దారుణంగా ఉందంటే పొదిలి పట్టణంలోని భారత్ పెట్రోలియం, హిందుస్థాన్ పెట్రోల్ బంకులు నిల్వలు పూర్తిగా నిండుకున్నాయి. దీంతో నిర్వాహకులు నో స్టాక్ బోర్డు తగిలించి చేతులెత్తేశారు. అటు ఈసారి పెట్రోల్ బంకుల్లో కేవలం డీజిల్ మాత్రం అందుబాటులో ఉండటంతో పెట్రోల్ వాహనదారులకు తీవ్ర నిరాశ ఎదురవుతుంది. ప్రస్తుతానికి ఇండియన్ ఆయిల్ మరియు పోలీస్ పెట్రోల్ బంకులో కొంతమేర నిల్వలు ఉండడంతో అక్కడ వాహనదారుల రద్దీ విపరీతంగా పెరిగింది. అయితే అందరికి ఇంధనం అందాలనే ఉద్దేశంతో అధికారులు రేషనింగ్ పద్ధతిని అమలు చేస్తున్నారు. ద్విచక్ర వాహనాలకి కేవలం 2 లీటర్లు, పెద్ద వాహనాలకు గరిష్టంగా 50 లీటర్లు మాత్రమే సరఫరా చేస్తున్నారు. రంగంలో దిగిన అధికార యంత్రాంగం పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తుంది. పొదిలి మండల రెవెన్యూ తహసీల్దార్ వెంకట కృష్ణారెడ్డి, ఎస్ఐ రాజేష్ స్వయంగా బంకులు సందర్శించి నిల్వలను పరిశీలించారు. శాంతి భద్రత విఘాతం కలగకుండా, నల్లబజార్ ఇంధనం తరలకుండా రెవెన్యూ మరియు పోలీసు సిబ్బంది క్షేత్రస్థాయిలో నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. పరిస్థితి ఎప్పటికప్పుడు సద్దుమణుగుతుందో తెలియక పొదిలి వాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అత్యవసర పనుల మీద వెళ్లేవారు సైతం చుక్క పెట్రోల్ కోసం గంటల తరబడి వేచి చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఏమో ఈ రోడ్లో పట్టదు. అందరికీ నమస్కారం అండి. ఈ ఆయిల్ సమస్య ఏదైతే ఉందో, యాక్చువల్గా మనకు ఆయిల్ అనేది పెట్రోల్ కానీ డీజిల్ కానీ కొరత అయితే లేదు. సో ఈరోజు మన పొదిలి మండలంలోని పనిచేస్తున్న 7 పెట్రోల్ బంకులను మా ఆర్ఐ ప్లస్ విఆర్ఓలు అందరం కలిసి తనిఖీ చేయడం జరిగింది. సో తనిఖీ చేసి ఇందులో పెట్రోల్ బంక్ యాజమాన్యానికి ఇల్లీగల్గా స్టోర్ చేయకూడదు అని చెప్పేసి, బల్క్ మొత్తంలో ఎవరికి అమ్మకూడదు అని చెప్పేసి సో వాళ్ళకు స్ట్రిక్ట్గా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. మనకు ప్రజలు ఎవరు కూడా ప్యానిక్ బయింగ్ చేయాల్సిన అవసరం లేదు. సమస్య అయితే ఉంది కానీ కాకపోతే కొరత అయితే ఏమీ లేదు మనకు ఫ్యూయల్కి సంబంధించి. దీనికి సంబంధించి స్టడీ సప్లై కోసము ప్రభుత్వం వారు చర్యలు తీసుకుంటున్నారు. కంటిన్యూస్గా మనకు ఆయిల్ సప్లై అనేది ఉంటుంది. సో ప్రజలకు ఈ ఆయిల్కు సంబంధించి ఏవైనా సమస్యలు వస్తే మనకు డిస్ట్రిక్ట్ లెవెల్లో కమాండ్ అండ్ కంట్రోల్ రూమ్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కమాండ్ అండ్ కంట్రోల్ రూమ్ యొక్క ఫోన్ నెంబర్ వచ్చేసి 7013308642 7013308642 అనేది మన మార్కాపురం జిల్లాలో డిస్ట్రిక్ట్ లెవెల్ కమాండ్ అండ్ కంట్రోల్ రూమ్ నెంబర్ ఇది. సో ఈ పెట్రోల్ డీజిల్కి సంబంధించి ఏమైనా సమస్యలు ఉంటే ప్రజలు అవి అధికారుల దృష్టికి తీసుకురావచ్చు. అలాగే మీడియా మిత్రులకు కూడా మా విన్నపం ఏంటి అంటే, సో బ్లాక్ మార్కెటింగ్లోకి ఈ ఆయిల్ వెళ్తున్నా లేదా బల్క్ మొత్తంలో ఎవరికైనా సప్లై చేస్తున్నా, ఇల్లీగల్గా స్టోర్ చేస్తున్నా ఇమీడియట్గా వెంటనే అధికారుల దృష్టికి తీసుకొస్తే ఈ ఆయిల్ అనేది సమస్య లేకుండా చేయడం జరుగుతుంది. అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఆయిల్ కొరత లేదు.
సో ప్యానిక్ బయింగ్ చేయాల్సిన అవసరం లేదు. సో స్టడీ సప్లై కోసం ప్రభుత్వం వారు తగినంత చర్యలు తీసుకుంటున్నారు. సో అందరూ ఇది గమనించగలరని తెలియజేసుకుంటున్నాను.